హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 1Bకి సంబంధించి గన్ షాట్ 7 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఖచ్చితంగా మీకు ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ నుండే 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. గ్యారంటీగా 5 వస్తాయి, 5 కంటే ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మీరు 5 రాయాలి కాబట్టి 5 7 35 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో కాబట్టి పేపరు క్లియర్గా ఈ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. లేదు మీకు పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే కేవలం 30 రూపీస్ పే చేసినట్లయితే గన్ షాట్ 7 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు మీరు కేవలం పాస్ అవ్వాలి అనుకున్నట్లయితే ఫైనల్ టచ్ తీసుకొని ఓన్లీ 7 మార్క్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. సో ఎవరైతే పేమెంట్ చేయలేరో వారి కోసం నేను ఇక్కడ క్వశ్చన్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాను, క్లియర్గా చూడండి. సో ఫస్ట్ టాపిక్ నుండి ఫస్ట్ క్వశ్చన్ అంటే 7 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ మీన్స్ 18th క్వశ్చన్ను ఇక్కడ ఒక 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అది స్ట్రైట్ లైన్స్ నుండి క్లియర్గా చూడండి. ఇందులో అయితే మీకు మ్యాక్సిమము సర్కమ్ సెంటర్ కానీ ఆర్థో సెంటర్ కానీ వస్తుంది. ఒకవేళ సర్కమ్ సెంటరు ఆర్థో సెంటర్ 1 and 3 క్వశ్చన్స్ మిస్ అయితే అప్పుడు ఈ థియరమ్స్ వస్తాయి, చూసుకోవాలి. అవి మిస్ అయినప్పుడు మాత్రమే థియరమ్స్ వస్తాయి, లేనప్పుడు రావు. కాబట్టి చూడండి. అలాగే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 3 థియరమ్స్లో 90% ఇందులో థియరమే ఉంటుంది, 10% మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ 5 క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయి, క్లియర్గా చూడండి. అలాగే ఇక్కడ ఒక మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. గమనించాలి, ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది నేను మిస్ చేశానమ్మా. ఆ క్వశ్చన్ ఒకసారి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కే సమ్ అని కేతో యాడ్ చేసి ఉంటుంది, ఆ సమ్ అనేది లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సమ్మే. సో కే వాల్యూ కనుక్కోవడం ఉంటుంది, మన ఫుల్ మెటీరియల్లో ఉంటుంది, ఆ సమ్ అయితే చూసుకోండి. అలాగే డైరెక్షన్ కొసైన్స్ అండ్ రేషియోస్, అలాగే డిఫరెన్షియేషన్స్లో 4 క్వశ్చన్స్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్లో 4 క్వశ్చన్స్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో 2 క్వశ్చన్స్ వస్తాయి కదమ్మా, అందుకోసం కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి మీరు ఈ 29 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో మీరు లాస్ట్ టాపిక్ విడిచిపెట్టేసినా పర్లేదు, అంటే కేవలము 7 ఇంతవరకు చేసుకున్నా సరే ఒక 4 to 5 వరకు 5కి 5 వచ్చే ఛాన్స్ ఉంది, లేదా 4 అయినా వస్తాయి. కాబట్టి ఇక్కడ వరకు చేసుకున్నా పర్వాలేదు. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో సార్ 4 మార్క్స్ పెట్టండి అని చెప్పండి, ఖచ్చితంగా అవి కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. సో డియర్ స్టూడెంట్స్, వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.